యూరప్ దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బతెగులతో పక్క దేశాలని నాశనం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు అందరికీ ముప్పుగా పరిణమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక హమాసు, ఒక హిజ్బుల్లా, ఒక ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఒక ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఒక హౌతీ, ఒక లష్కరే తోయిబా, ఇట్లాంటి సంస్థలన్నిటికీ జైషే మహమ్మద్, తాలిబాన్లు, వీటన్నిటి వెనకాల యూరప్ దేశాలే కారణం. నిధులిచ్చి ప్రోత్సహించి తీవ్రవాద గ్రూపుల్ని తయారు చేసిన వాళ్ళు వాళ్ళే. ఒక చెచెన్లు, వేగనార్లు, ఇవన్నీ కూడా ఇట్లాంటివి అన్ని తీవ్రవాద సంస్థలే. ఈ తీవ్రవాద సంస్థలు తమ ప్రత్యర్థుల్ని డైరెక్ట్గా ఏమీ చెయ్యలేక పరోక్షంగా దెబ్బతీయడం కోసం తీవ్రవాదుల్ని, అంటే ముస్లింలనే వాడుకున్నారు వీళ్ళు. వాళ్ళల్లో చదువు తక్కువగా ఉంటుందని, వాళ్ళకి సంబంధించి అసలు లోకజ్ఞానంతో కాకుండా ఒక మూర్ఖత్వంతో ఆలోచిస్తారని వీళ్ళ మూర్ఖత్వపు నమ్మకం. కానీ వాళ్ళు వ్యూహాత్మకంగా వీళ్ళని వాడుకుని తమ మత రాజ్యాలు విస్తరించుకుంటారన్నటువంటి విషయం వీళ్ళు గ్రహించకపోవడం వీళ్ళ తెలివి తక్కువతనం. వీళ్ళ అత్యాశని అడ్డుపెట్టుకుని వీళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళ కళ్ళే పొడుస్తున్నారు, వేళ్లతో వీళ్ళ కళ్ళే పొడుస్తున్నారు వాళ్ళు. తాజాగా చూస్తే క్రమంగా అమెరికా వాడే పాలస్తీనాని పెంచి పోషించింది, హమాస్ని పెంచి పోషించింది. పర్యవసానం ఇవాళ అదే హమాస్ ఏకమేకై కూర్చుంటే అమెరికా వచ్చి ఇవాళ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంటే, హమాస్కి సంబంధించినటువంటిది ఉట్టి త్రివిధ దళాలే కాదు, వాళ్ళ హ్యాకింగ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉందంట. ఈ హ్యాకింగ్ టీం తాజాగా అమెరికా వాళ్ళకే దెబ్బ కొట్టింది అన్నటువంటి విషయం బయటపడింది. బహ్రనీ హ్యాకింగ్ గ్రూప్ అల్ తుఫాన్ carried out operations against the US Navy's 5th Fleet amid this escalation in the Red Sea. The hackers targeted the systems of the US Navy and got access to confidential documents and detailed maps from inside the American military base in Bahrain. The group also released a post on X saying the operations on the axis of resistance against the American axis of evil. ఇది అమెరికా అనే భూతానికి సంబంధించిన రహస్యం ఇదిగో అంటూ బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరంలో ఉన్నటువంటి విషయాలన్నిటి హ్యాక్ చేసి కనుక్కొని చూపించడం ద్వారా అమెరికాకే షాక్ ఇచ్చారు వీళ్ళు.